ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం జ్ఞానయోగం యొక్క అర్థం మరియు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనసును గెలిచిన వాడే నిజమైన యోగి. ఈ అధ్యాయంలో కృష్ణుడు ధ్యానం గురించి చెబుతాడు. యోగి అంటే అడవికి వెళ్ళినవాడు కాదు, తన మనసును నియంత్రించగలిగినవాడు. మనసు చంచలంగా ఉంటుంది. ఒక్క క్షణం శాంతిగా, మరో క్షణం ఆలోచనలతో నిండిపోతుంది. అందుకే కృష్ణుడు చెబుతాడు, అభ్యాసంతో కానీ వైరాగ్యంతో కానీ మనసు నెమ్మదిగా అదుపులోకి వస్తుంది అని. మనసు స్నేహితుడైతే జీవితం సాఫీగా సాగుతుంది. అదే మనసు శత్రువైతే అదే మన బాధకు కారణం అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మీరు మొబైల్ చూడకుండా 10 నిమిషాలు కూర్చోవాలని అనుకుంటారు. కానీ నోటిఫికేషన్స్, ఆలోచనలు మళ్ళీ మనల్ని మొబైల్ వైపుకు మనసుని పరిగెత్తిస్తాయి. అది మన మనసు స్వభావం. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తే అదే మనసు శాంతిగా ఉండటం నేర్చుకుంటుంది. ఇదే మనం ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవలసిన జ్ఞానయోగం.